ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాజీ సీఎం జగన్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా వెల్లడించారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పవన్. అయితే తీవ్ర అస్వస్థతకు గురై జూబ్లీహిల్స్ అపోలో అడ్మిట్ అయి ఆయనకి సర్జరీ కూడా అయింది. అయితే పవన్ కోలుకోవడానికి వారం నుంచి 10 రోజుల పాటుగా సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే కాసేపట్లోనే ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన విషయంలో చాలా పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. సో మనం ట్వీట్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎస్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ, గెట్ వెల్ సూన్. ఇది ఆయన చేసిన ట్వీట్. సో ఇటు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన అందరూ కూడా త్వరగా కోలుకోవాలని విష్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించడం, చంద్రబాబు ట్వీట్ చేయడం, మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్లో అందుబాటులో ఉండడంతో మరి కాసేపట్లోనే పవన్ని పరామర్శించడం, అటు పెద్ద మొత్తంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఆయన గురించి త్వరగా స్పీడీ రికవరీ అంటూ అందరూ కూడా ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో అసలు జగన్ ట్వీట్ చేయడమే కొంత అందరినీ కూడా డెఫినెట్గా రాజకీయాలకు అతీతంగా ఎంతటి శత్రువులైనా సరే ఇట్లాంటి సమయాల్లో డెఫినెట్గా ఒకరికొకరు సపోర్ట్ ఇస్తూ ఉంటుంటారు. అది జనరల్గా వస్తున్న ఆనవాయితే. బట్ జగన్ ట్వీట్ పైన అటు పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతోంది, కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణమోహన్, సో జగన్ జనరల్గా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. సో కష్ట సమయాల్లో ఇటువంటి ఒక సమస్య వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒకరికొకరు పరామర్శించుకోవాల్సిందే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన జగన్ ట్వీట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ ఎటువంటి చర్చకు దారితీస్తూ ఉంది? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి సాధారణంగా కొన్ని వ్యవహారాల్లో కొంత ముక్కుచుట్టుగా పోయే తత్వం ఉంటుంది. ఆయన తొందరపడి ట్వీట్ల వ్యవహారంలో కానీ ఎక్కడ చేరు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు బర్త్డేకి శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఆయన కూడా చంద్రబాబు కూడా జగన్ కి బర్త్డే విషెస్ చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆయన చేసిన ట్వీట్ కొంత పొలిటికల్ చర్చలో కొంత అంటే ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది అనేది అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ట్వీట్ ఇప్పటి వరకు ఎక్కడా చేయలే. కానీ ఈరోజు ఇదే వ్యవహారం మీద ఆయన ట్వీట్ చేయడం, త్వరగా కోలుకోవాలని కూడా ఉండడం అంటే ఇది మంచి పద్ధతి. ఒక రకంగా రాజకీయాల్లో ఒకరికొకరు కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాల్పంచుకోవడం అనేది ఒక మంచి ఆనవాయితీందని చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ఆయన ఈ మరో గంటలో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయని ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆయన ఇంట్లో రెస్ట్ లో ఉంటారు. ఎక్కువగా స్ట్రైన్ తీసుకోకూడదు అనేది డాక్టర్లు చెప్పిన పరిస్థితి కాబట్టి సో ఫర్దర్ గా ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కానీ ఈరోజు జగన్ పవన్ కళ్యాణ్ పట్ల చేసిన ట్వీట్ కొంత పొలిటికల్ సర్కిల్స్ లో జగన్ అంటే ఎక్కడైనా ఫైట్ విషయంలో లేదు, రాజకీయాల పరంగా కావచ్చు, ఒకరి మీద ఒకరు మెచ్చుకోవచ్చు, ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంత ఆరోగ్యపరమైన అంశాలు లేకపోతే కొన్ని బ్యాడ్ థింగ్స్ జరిగినప్పుడు దాని మీద స్పందించడం అనేది తప్పకుండా రాజకీయ తత్వానికి నాంది పలుకుతుంది. సో అటువంటి ప్రయత్నమే చేయగలిగారు ఈరోజు. సో ఒక గుడ్ సైన్ లాగానే కనపడుతుంది. రాజకీయాల్లో చాలా వరకు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకరికొకరు చాలా చాలా పెద్ద స్థాయిలో నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు జగన్ ఇచ్చిన ట్వీట్ కొంత అటు వైసీపీ వర్గాల్లోనే కాదు జనసేన వర్గాల్లో కూడా కొంత హ్యాపీ కలిగిస్తున్న సందర్భం చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా జగన్మోహన్ ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. బట్ ఏదేమైనా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జగన్మోహన్ ట్వీట్ చేయడం మీరు ఎలా చూస్తున్నారు? అట్ ది సేమ్ టైం చాలా మంది కూడా పరామర్శిస్తున్నారు ఆయన్ని. అటు సినీ ప్రముఖుల నుంచి కూడా చాలా మంది ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని, సినిమాలు చేయాలని, అటు ఏపీ డిప్యూటీ సీఎంగా తన పనులు నిర్వహించాలని కూడా చాలా మంది విష్ చేస్తున్నారు. సో లెట్ us ఆల్సో విష్ ఫర్ ఎ స్పీడీ రికవరీ. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ స్పీడ్గా రికవర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? అట్ ది సేమ్ టైం మీరు కూడా ఏదైనా